ఉపయోగపడుతుందో చెప్తూ వస్తున్నారు కదా. చాలా మంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తుంటారు కదా, మరి ఇటువంటి వారికి న్యూమరాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తారా? ఓకేనమ్మా. యాక్చువల్గా పార్ట్నర్షిప్ వ్యవహారాలలో చాలామంది చాలా పార్ట్నర్షిప్ అంటే ఒక్కరుగా పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకి మనీ అడ్జస్ట్ అనేది కాదు. ఎందుకంటే ఒకరు పెట్టుకుంటే ఎక్కడ లాస్ వస్తుందో అని ఒక ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి వీళ్ళు బ్యాంకులో లోన్ కానీ ఏదైనా తీసేసుకొని ఏదైనా ₹2 ₹3 ఇంట్రెస్ట్ అట్లా తీసుకొని వచ్చేసి వ్యాపారాలు నడుపుతారు. అయితే అక్కడ ఏమవుతుందంటే ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి పెడతారు. అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిసి పెట్టవచ్చునా, లేదంటే ఆ విధంగా పెడితే ఏ విధమైన సమస్యలు వస్తాయి, అసలు లాభాల్లో నడుస్తుందా? అయితే ఇక్కడ మనకి మెయిన్గా గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా వ్యాపారం పొత్తులో అంటే పార్ట్నర్షిప్లో పెట్టాలనుకుంటే కంపల్సరీ అందరూ అంటే మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ తీసుకొని వస్తే నేను పార్ట్నర్షిప్ వ్యాపారాలలో బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తాను. ఎందుకంటే ఒకరికి వ్యాపార కారకుడు వచ్చేసి బుధుడు అండి. బుధుడు ఉన్నత స్థితిని తీసుకెళ్తాడు. ఆ బుధుడు అతని స్థానంలో బాగున్నాడా లేదా పార్ట్నర్షిప్లో అంటే ఒకరికి సమ సంఖ్యలు మిత్ర సంఖ్యలు ఉంటాయి, ఒకటికి 6-3 కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వీళ్ళకు పర్ఫెక్ట్గా పెట్టాలి. ఇంతకుముందు నాకు ఒక 1 మంత్ క్రితం ఒక అతను వచ్చాడండి. అతను ఒంగోలులో ఉంటాడు. ఒంగోలు నుండి నేను పార్ట్నర్షిప్ వ్యాపారాలు యాక్చువల్గా అతను ప్లాన్ చేసింది ఏంటంటే ఒక ఫ్లైవుడ్ షాప్ లాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకొని వచ్చేసి ఒక ముగ్గురు పార్ట్నర్గా వచ్చారు. అయితే వచ్చేసి దాంట్లో ఒక అతనికి 6 నెంబర్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/6 అవుతుంది. ఇది శుక్రుడు నెంబరు. ఒక అతనికి మాత్రం 3వ నెంబర్ ఉంది, అంటే 3. అంటే 6-3 కాంబినేషన్ పనిచేయదండి. ఇది మీరు పెట్టిన 3 months 4 monthsలో కొలాప్స్ అవుతుంది అని కూడా నేను చెప్పాను. ఆల్రెడీ సార్ మేమంతా బ్యాంకు ప్రిపేర్ అయ్యాము, అన్ని వర్క్స్ చేసుకున్నాము, ఇంకా మేము పెట్టుకోవాలి సార్ మీరు అని చెప్పేసి వాళ్ళు నా మాట కూడా లెక్క చేయకుండా పెట్టారు. జస్ట్ మళ్ళీ 1 month తర్వాత తిరిగి వచ్చి వ్యాపారం అసలు లేదు సార్, అసలు పెట్టిన కానుండి కూడా మా వ్యాపారస్తులలో అంటే మా పార్ట్నర్షిప్లలో కూడా తేడాలు వస్తున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. అంటే ప్రతి విషయంలో ఇప్పుడు భార్యాభర్తల విషయంలో కూడా అది సమానంగా అంటే ఇద్దరికి క్యాలిక్యులేషన్ చేసి మరీ నెంబర్స్ ఇవ్వాలి. అట్నే పార్ట్నర్షిప్ వ్యవహారాలలో కూడా కంపల్సరీ ఒక న్యూమరాలజీ పరంగా కనుక మీరు సజెషన్స్ తీసుకున్నది ఉంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ కూడా ఉంటాయని కూడా నేను చెప్తున్నాను. అర్థమైందండి, చాలా వివరంగా చెప్పారు. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే మేడం, శ్రీనాథ్ మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. పేరు స్పష్టంగా చెప్పండి మేడం. SRINATH శ్రీనాథ్. శ్రీనాథ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? మార్చ్ 6 మేడం. మార్చ్ 6 1981. 1981. అందరూ ఏమని పిలుస్తుంటారు? శ్రీనాథ్. ఓకే, సమస్య ఏంటండి? అదే మేడం, జాబ్ ఓకే, జాబ్ అంటే మరి మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నారా, లేదంటే అసలు జాబే లేకుండా కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అవుట్ సోర్సింగ్ చేస్తున్నా మేడం, పర్మనెంట్ కోసం చూస్తున్నాను. ఓకే, పర్మనెంట్ జాబ్ గురించి అలాగే మ్యారేజ్ గురించి ఎన్నాళ్ళ నుండి ఉద్యోగ ప్రయత్నాలు ఇలా చేస్తున్నారు? పర్మనెంట్ జాబ్ కోసం 1 yearగా చూస్తున్నాను. ఓకేనండి, రామకృష్ణ గారి వివరాలన్నీ చెప్తారండి, మాట్లాడండి వారితో. రైట్ అండి. శ్రీనాథ్ గారు, మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది సార్, డైవర్స్ అయింది సార్. రైట్ ఓకేనండి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే యాక్చువల్గా నీకు 6 డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు నేను కాలర్తో చెప్పాను, మామూలుగా చెప్పానండి. ఎందుకంటే ఈ 6-3 కాంబినేషన్ అనేది చాలా అరుదుగా వస్తుంటాయి. వచ్చిన వాళ్ళలో లైఫ్ అనేది సెటిల్మెంట్. ఇప్పుడు ఇతనికి ఇతని పేరేంటండి? శ్రీనాథ్ గారికి యాక్చువల్గా టోటల్గా ఉన్న దారులన్నీ మూసుకొని పోయాయండి. యాక్చువల్గా అతనికి ఏ నెంబర్ ఇవ్వాలనేది కూడా ఫిల్టర్ చేసి మరీ ఇవ్వాలి. ఎందుకంటే అధిపతి గ్రహం శుక్రుడు అవుతున్నాడు. తర్వాత అంటే ఇతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం శుక్రుడు అధిపతిగా ఉన్నాడు. మళ్ళీ ఆస్ట్రాలజీకి వచ్చేవరకు ఇతనికి అధిపతి గ్రహం గురువు అవుతున్నాడు. మళ్ళీ దీంట్లో మళ్ళీ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, వ్యాపార కారకుడు మైనస్లో ఉన్నాడు. అంటే టోటల్గా అతనికి నంబర్స్ అన్నీ మొత్తం క్లోజ్ అయిపోయాయి. అంటే అష్టదిగ్బంధన అంటే అన్ని తలుపులు గేట్లో ద్వారాలు మూసేసి ఇంట్లో పోగబెట్టినట్టుగా ఉంది. అంటే ఏ పని చేసినా ఇప్పుడు డైవర్స్ అన్నారా అంటే ఇతని లైఫే కొన్ని రోజులు పగలుగా కొన్ని రోజులు చీకటిగా ఇట్లా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి రెమెడీస్ అనేది పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే బాగుంటుందండి. ఫర్దర్గా నేను ఒక నెంబరు సజెస్ట్ చేస్తున్నాను, మీరు రాసుకోండి అండి. శ్రీనాథ్ అనే పేరులో యాక్చువల్గా 21 నెంబర్ ఉందండి. అసలు మీరు పేరు ఎలా పెట్టుకున్నారంటే మీకు ప్రాబ్లమ్స్ తెచ్చే విధంగానే పేరు అనేది ఉంది. శ్రీనాథ్ అనే పేరులో 21వ నెంబర్ ఉంది, 3వ నెంబరు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6 అవుతుంది. ఇక్కడ 3 6 రాక్షసుల గురువు 3 దేవతల గురువు అవుతున్నది. కాబట్టి 2 పరస్పర విరుద్ధాలు. దీనిలో ఏది వేసినా కూడా దగ్ధమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి శ్రీనాథ్ అనే పేరులో మంచి కరెక్షన్ అండి. SRRINADH శ్రీనాథ్.
SRRINADH అని చెప్పేసి శ్రీనాథ్ అని చెప్పేసి డైలీ 23 టైమ్స్ రాసుకోండి, 23 డేస్ రాసుకోండి. మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేయండి. మీరు రాసే ముందు మాత్రం గ్రీన్ పెన్ యూజ్ చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా లక్కీ నెంబర్ వచ్చేసి 5 కానీ 8 కానీ, లక్కీ డేస్ ఫ్రైడే, మండే, సాటర్డే. అదేవిధంగా లక్కీ కలర్ వచ్చేసి వైట్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్. ఇవన్నీ మంచి కలర్స్ అండి. మీరు ఇవి సూటబుల్ కలర్స్ అని చెప్పవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ కలర్స్ వేసుకొని పోతే మంచి కీర్తి గౌరవం అనేది లభిస్తాయి. అదేవిధంగా స్టోన్ వచ్చేసి డైమండ్ అండి. మోర్ దెన్ ఒక 10 సెంట్స్ ఎబోవ్ ఉండాలి. అది కూడా మధ్య వేలుకి వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కుగా చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అండి శ్రీనాథ్ గారు. కాబట్టి చెప్పండి. ఓకే అండి, కాలర్ అండి. నమస్కారం, మీ పేరు? నా పేరు పద్మ అండి. మా అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నాను. వారి పేరు? వంశీ తేజ అండి. వంశీ తేజ. సెప్టెంబర్ 4, 1996 అండి. సెప్టెంబర్ 4, 1994 అండి. 96. వంశీ తేజ. ఏమని పిలుస్తుంటారు? వంశీ అని పిలుస్తామండి. ఓకే, సమస్య ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? SE అని రాస్తారా? అవునండి, VAMSE. ఓకే, సమస్య ఏంటండి? చదువు ఎలా ఉంటుంది? అబ్బాయి సివిల్ తీసుకున్నాడు, దాన్ని ఏ బ్రాంచ్ లో రాణిస్తారు, ఏంటి పడుతుంది? ఓకే, ఎందులో రాణిస్తారు, చదువు ఎలా ఉంటుందన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మాట్లాడండి రామకృష్ణ హాన్ గారితో. పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు చెప్తారు. ఓకేనమ్మా. యాక్చువల్గా అబ్బాయి బ్రహ్మాండమైన జాతకుడమ్మా. చాలా బాగుంది జాతకం చూస్తే. అధిపతి గ్రహం వచ్చేసి బుధుడు అవుతున్నాడు. బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి బాబు బ్రహ్మాండమైన జాతకుడు. యాక్చువల్గా మీకు మామూలుగా మీరు చూపించిన కాడ కూడా ఈ విధంగానే చెప్పి ఉంటారు. ఎందుకంటే బ్రహ్మాండమైన జాతకంలో ఉంది. ఈ అబ్బాయికి 30వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖులలో ఏ పని కూడా మొదలు పెట్టవకండి. ఎందుకంటే ఈ డేట్లలో మొదలు పెడితే అది రివర్స్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ అబ్బాయి పేరుతో కానీ జాతకరీత్యా ఎవరైనా తల్లిదండ్రులలో ఎవరైనా ఒక బిజినెస్ పెట్టేది ఉంటే బ్రహ్మాండంగా నడుస్తుంది. నేను అన్నట్టుగా కాదు, మీరు ఒకసారి పెట్టి చూడండి. బాబుతో ఇనాగ్రేషన్ చేయించండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మహర్జాతకుడు అని ఇక్కడ మనకు చెప్తుంది. కాబట్టి అబ్బాయి పేరులో వంశీ అంటే వంశీ తేజాలో 31 నంబర్ వస్తుందండి. 31 నంబర్ అనేది అంత మంచి నెంబర్ కాదు, రివర్స్ నెంబరు, బలిపశు సంఖ్య అని కూడా అనడం జరుగుతుంది. కాబట్టి వంశీ తేజాలో జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక ఏ అక్షరం యాడ్ చేసుకోవడం వల్ల VAMSHI వంశీ TEJAA తేజ అని చెప్పేసి డైలీ 32 టైమ్స్ రాసుకోండి, 32 డేస్ రాసుకోండి. మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేయండి. ఇది జస్ట్ సింగిల్ ఒకటే పద్ధతి విధానంలో నేను ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ అబ్బాయి పూర్తి భవిష్యత్తు బాగుండాలంటే అన్ని సిరీస్లలో తీసుకొని బ్రహ్మాండమైన జాతకాన్ని మీరు ఉంది కాబట్టి మీకు ఒక మంచి లైఫ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అబ్బాయికి వచ్చేసి లక్కీ నెంబర్ వచ్చేసి 1 కానీ, తర్వాత 6 కానీ అదృష్ట సంఖ్యలు. లక్కీ డేస్ సోమవారం, మంగళవారం తప్ప అన్ని రోజులు కూడా అతనికి మంచిగా కూడా చెప్పుకోవచ్చు. లక్కీ డేట్స్ వచ్చేసి 1, 6, 15, 19, 24 కూడా చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, సిమెంట్ కలర్ అండ్ వైట్ కలర్స్ అనేది అబ్బాయికి చాలా మంచి కలర్స్. స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ, మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ధరిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు చేస్తున్నారు కదా, పర్యటన వివరాలు చెప్పండి. పర్యటన వివరాలు వచ్చేసి 24 హైదరాబాదు 24వ తారీఖులో ఉంటామండి. తర్వాత బెంగళూరు వచ్చేసి 25వ తారీఖులో, నెల్లూరు వచ్చేసి 26వ తారీఖు, ఒంగోలు 27వ తారీఖు, తణుకు వచ్చేసి రాజమండ్రి 28వ తారీఖు, వరంగల్ వచ్చేసి 30వ తారీఖులో ఉంటామండి. హైదరాబాద్ వచ్చేసి 31, ఖమ్మం 1వ తారీఖు, కరీంనగర్ 2వ తారీఖు 9వ నెల, తర్వాత వైజాగ్ నర్సీపట్నం వచ్చేసి 3, తిరుపతి చిత్తూరు వచ్చేసి 4, పొద్దుటూరు కడప వచ్చేసి 5, కామారెడ్డి వచ్చేసి 6, తర్వాత అనంతపూర్ 7, తర్వాత కర్నూలు వచ్చేసి 8, విజయవాడ గుంటూరు 9వ తారీఖు, చీరాల వచ్చేసి 10వ తారీఖు అండి. విజయనగరం వచ్చేసి శ్రీకాకుళం వచ్చేసి 11వ తారీఖులో అందుబాటులో ఉంటామండి. అదేవిధంగా మేము మా దగ్గరికి వచ్చిన కాలర్స్ చాలామంది మా దగ్గరికి ఎందుకు వస్తున్నారని మా ఆఫీస్కి ఫోన్ చేయడం జరుగుతుంది. కామారెడ్డి, చీరాల, తర్వాత మిర్యాలగూడ, నల్గొండలో కూడా మా కాలర్స్ హెవీగా ఉన్నారండి. వాళ్ళ గురించి అని మేము కూడా చూస్తున్నామండి. మీరు అమౌంట్ అనేది బ్యాంకులో వేసుకుంటే మేము ఖచ్చితంగా అక్కడికి వచ్చేసి చూస్తామని కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తున్నామండి. దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నవారికి వాళ్ళకు కూడా మనం మొబైల్ అపాయింట్మెంట్స్ అనేది ఇస్తున్నాము. ప్రతి ఒక్కరితోని టైం స్పెండ్ చేసుకొని వాళ్ళ పరిస్థితులు విన్నాక వాళ్ళకు గ్రహబలం ఏ విధంగా ఉంది, న్యూమరికల్ నంబర్ ఏ విధంగా ఉంది, అసలు వీళ్ళకున్న సమస్యలు ఏంటి, ఈ సమస్యల నుండి
వీళ్ళని బయట ఎలా పడేయాలి అని చెప్పేసి కూడా క్లుప్తంగా క్లియర్గా రాసి మరీ మీకు ఇస్తానండి. అదేవిధంగా మీరు కోర్సును కూడా రెగ్యులర్గా పూర్తి చేయండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటుందని కూడా నేను చెప్తున్నానమ్మా. ఓకే అండి. ప్రేక్షకులు ఎవరైనా సరే రామకృష్ణ హాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లలకు పేర్లు పెట్టాలి. వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? పూర్తి పేరు మరొకసారి చెప్పండి. అప్పారావు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 17/10/1966. 15/10/1966. అందరూ అప్పారావు అనే పిలుస్తుంటారా? మరి ఇంకేమైనా నిక్ నేమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఓకే, సమస్య ఏంటో చెప్పండి. ఏది సగంలో ఆగిపోయిందండి? మరొకసారి చెప్పండి. ఓకే, జీవితంలో ఏమి లేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ 15/10/1966 అండి? 66. ఓకే, డిగ్రీ సగంలో ఆగిపోయింది, అందుకని సరైన మరి జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్నాం అని అంటున్నారా? అవునండి, ఆరోగ్యం కూడా బాగాలేదు. మ్యారేజ్ డేట్ చెప్పండి. మ్యారేజ్ డేట్ కూడా చెప్పండి. మ్యారేజ్ 16 మే 2003 అండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? నేను కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే, జస్ట్ ఒక సెకండ్ వెయిట్ చేయండి, చూస్తున్నాను అప్పారావు అనే పేర్లు. ఎందుకంటే ఒక పద్ధతిలో అయినా కూడా బ్రహ్మాండంగా ఉండే విధంగా చూస్తున్నానండి అప్పారావు గారు. ఓకేనండి, అసలు కలవట్లేదు, ఎందుకంటే చాలా ట్రై చేస్తున్నాను. అప్పారావు గారు, యాక్చువల్గా మీకు ఉద్యోగం అనేది 100% ఉందండి. ఉద్యోగం అనేది సూర్యుడు అంటే గ్రహాధిపతి సూర్యుడు వచ్చేసి బ్రహ్మాండంగా ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి మీకు ఉద్యోగం అనేది 100% మీకు లైఫ్లో ఉంటుంది. కంపల్సరీ మీరు ఒకసారి పర్సనల్గా కానీ అపాయింట్మెంట్ కానీ తీసుకొని వస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దేనికి కూడా డిసప్పాయింట్ కాకండి. ఎందుకంటే కాల్ కలిసిందని చెప్పేసి కాల్ కలిసినా కూడా సారు అసలు న్యూమరాలజీ పరంగా నాకు కరెక్షన్ ఇవ్వలేదు అనే ఒక ఫీలింగ్ కూడా వాళ్ళకి వస్తుంది. కాబట్టి కాల్ కలిసింది కాబట్టి నీకు ఒక విషయం చెప్పాను. ఎందుకంటే ఆ అబ్బాయికి ఖచ్చితంగా 100% ఈ ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇటువంటి ఒకటి ఉచ్చస్థితిలో ఆ గ్రహాధిపతి ఉన్నప్పుడు కంపల్సరీ రండి, మీకు జాబ్ 100% ఉంటుంది. మీరు ఎవరి మాటలు వినిపించుకోకండి. 100% మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే అందరూ కూడా అపాయింట్మెంట్స్ ముందుగా బ్యాంకులో రిజర్వ్ చేసుకొని వస్తున్నారండి. లిమిటెడ్ అంటే కొంతమందికి మాత్రమే చూడడం జరుగుతుంది. అందరికీ చూడాలంటే కూడా టైం అనేది సరిపోవట్లేదు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నానండి. ఓకే అండి, మరి అలాగే ఇప్పుడు వీరితో మాట్లాడుతూ వారికి ధైర్యాన్ని అందించారు. అలాగే ఎంతోమంది సమస్యలు చెప్పడానికి నేరుగా వస్తుంటారు, ఎంతోమందికి సమస్యలకు పరిష్కార మార్గం అందించారు కదా, ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ ఉంటే చెప్పండి. ఓకేనమ్మా, తప్పకుండా. సక్సెస్ స్టోరీ వచ్చేసి రీసెంట్లీగా నేను ఒక 1 వీక్ క్రితం ఇక్కడికి వెళ్ళానండి. ఎక్కడంటే పొద్దుటూరుకి వెళ్ళానండి. జస్ట్ 2 డేస్ బ్యాక్ వీక్ షెడ్యూల్లో వెళ్ళానండి పొద్దుటూరు. అతను యాక్చువల్గా చాలామందికి రిజల్ట్స్ వస్తున్నాయండి. ఎవరో ఇప్పుడు మనం అన్నం తింటుంటే ఒక 2 మెతుకులు కింద పడిపోతాయే తప్ప మొత్తం అయితే అన్నం కింద పడే ఛాన్స్ ఉండదు. బ్రహ్మాండమైన రిజల్ట్స్ అండి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాక అసలు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పట్లేదండి. ఇప్పుడు అతనికి ఒక రింగ్ రాశాను, చంద్రకాంతం అని, మూన్ స్టోన్ బాగుంటుంది అని చెప్పేసి అతనికి ఒక రింగ్ రాశాను. అప్పుడు అతను నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే, సార్ చెప్పేది రియలో కాదో యాక్చువల్గా ఈ కరెక్షన్ రాస్తే అప్పుడు ఏమన్నా మంచిగా అనిపిస్తే నేను స్టోన్కి వస్తాను అని ఒక ఫీలింగ్లో వెళ్ళాడు అతను. ఎందుకంటే వాస్తవానికి అందరూ కూడా చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారండి. అందరూ కూడా చాలామంది ఒక పూట తినడానికి కూడా ఇబ్బంది పడుకుంటూ వాళ్ళ కష్టాలను అతను చెప్తుంటే నాకు చాలా బాధిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ తీసుకొచ్చాను, ఇంట్రెస్ట్ తీసుకొచ్చాను, అక్కడ తీసుకొచ్చాను సార్, మాకు ప్రాబ్లమ్స్ ఇవి సార్ అంటే అసలు నా మనసు తరుక్కుపోతుంది. అయినా కూడా అతనికి నేను చెప్పాను, మీకు బ్రహ్మాండంగా ఉంది, మూన్ స్టోన్ వేసుకోండి బాగుంటుంది అని చెప్పేస్తే నెక్స్ట్ టైం తీసుకొని వస్తాను సార్ అని చెప్పేసి ఒక 1 మంత్ ఒక 40 డేస్ ఏమో రాశాడు. అతనికి దాదాపుగా ఒక 10 years నుండి మ్యాచెస్ అనేది స్ట్రగుల్స్ వస్తున్నాయి. అంటే ఆ దగ్గర దానికి రావడం దూరం వెళ్ళిపోవడం, దగ్గర రావడం దూరం వెళ్ళిపోవడం, ఈ విధంగా అవుతుంటే నేను ఇచ్చిన కరెక్షన్ జస్ట్ ఒక 40 daysలోనే అతను బ్రహ్మాండమైన రిజల్ట్స్తోని మ్యాచ్ కుదిరింది, మ్యారేజ్ కూడా చేసుకుంటున్నాను సార్ అని చెప్పేసి నాకు మీరు ఇస్తానన్న రింగ్ ఇవ్వండి అని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగింది. ఓకే, కంగ్రాట్స్ కూడా చెప్పాను. అతని పేరు వచ్చేసి డి దస్తగిరి అండి, దస్తగిరి భాష కరెక్షన్ ఇచ్చాను. డోర్ నెంబర్ వచ్చేసి 7-40
7-34/5 అండి, శ్రీనివాస నగర్ ప్రొద్దుటూరు. మళ్ళీ ఒకసారి చెప్తానండి, డి దస్తగిరి భాష, డోర్ నెంబర్ 7-4034/5 అండి. తర్వాత శ్రీనివాస నగర్ ప్రొద్దుటూరు. అతన్ని మీరు ఫోన్ నంబర్ ఇస్తాను అనుకున్నాను కానీ ఫోన్ నంబర్ హెవీగా కాల్స్ వస్తాయని చెప్పేసి అతను ఇవ్వలేకపోయామండి. అతని దగ్గరికి వెళ్ళి ప్రొద్దుటూరు, వేరే ప్రాంతం వారు వెళ్ళకండి, ఎందుకంటే టైం వేస్ట్, మీకు డబ్బు దండగా. అందుకే ఆ ప్రొద్దుటూరులో ఉన్నవాళ్ళు కనీసం అతన్ని అడిగి నెక్స్ట్ మీకు కరెక్టా కాదా అని తెలిసేదానికి మీరు ప్రొద్దుటూరు వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి అడగండి. డి దస్తగిరి భాష, డోర్ నంబర్ 7-4034/5 శ్రీనివాస నగర్ ప్రొద్దుటూరు. ఈ నెంబర్లో ఉంటాడండి. మీరు తప్పకుండా వెళ్ళి అతన్ని అడగండి. అతను వచ్చి చాలామందికి నా కూర్చున్న క్లయింట్లకు సైతం చెప్పాడండి, బాగుంది, రిజల్ట్స్ బాగుంది అంటే. కంపల్సరీ మనం భూమిలో ఒక మొక్క నాటాము, ఒక గులాబీ మొక్క నాటాము. ఆ గులాబీ మొక్క వచ్చేసి ఎప్పుడు పువ్వు పూస్తుంది అనేది ఎవరికి తెలియదండి. కంపల్సరీ నాటి కూర్చున్నాము, ఫలితం కంపల్సరీ వస్తుంది. పువ్వు పూయకుండా మాత్రం ఊగోదండి. అది కొన్ని రకాలుగా, ఇప్పుడు మామూలుగా కొత్తిమీర చెట్టు స్పీడప్గా పెరుగుతుంది, మ్యాంగో వచ్చేసి, మామిడి మొక్క వచ్చేసి లేటుగా పెరుగుతుంది, కానీ ఫలితాలు కంపల్సరీ వస్తాయి. అదేవిధంగా ఇతని కూడా వచ్చేయండి, కంపల్సరీ మీరు ఒకసారి కనుక్కోండి. ఆల్ ద బెస్ట్ అండి దస్తగిరి భాష గారు. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఓకే, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. పూర్తి పేరు మరొకసారి గట్టిగా స్పష్టంగా చెప్పండి. మొహమ్మద్ జాకీర్. అందరు ఏమని పిలుస్తుంటారు? స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి. SHAKER. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 25/6/1986. అందరూ షాకీర్ అని పిలుస్తుంటారు. సమస్య ఏంటో చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తాను మేడం. ఓకే, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ వచ్చి వర్క్ చేస్తాను మేడం, వేరే వర్క్. ఓకే, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నాళ్ళ నుండి ప్రయత్నాలు చేస్తున్నారు? 1 year నుంచి చేస్తున్నాను. ఓకే, 1 year నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడండి, రామకృష్ణ నిహాన్ గారితో వివరాలన్నీ చెప్తారు. ఓకేనండి షాకీర్ గారు, మీ నెంబర్ వచ్చేసి 23 నంబర్ వస్తుందండి. బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే అక్కడ కాన్సోనెంట్స్లో ప్రాబ్లం ఉందండి. కాకపోతే షాకీర్ అనే పేరులో జస్ట్ ఒక R అనేది అడిషనల్గా యాడ్ చేసుకోండి. 25 times రండి, 25 days రండి, మధ్యలో 2 days బ్రేక్ ఇవ్వండి, రిపీట్ చేసుకోండి. అదేవిధంగా మీకు జాబ్ కోసం వస్తుంది అన్నారు కాబట్టి ఇక్కడ మీకు అధిపతి గ్రహము చంద్రుడు ఉన్నాడండి, బ్రహ్మాండంగా ఉంది. చంద్రుడిలో ఒక లీడర్షిప్ అనేది చూస్తారు, ఒక మంచి ఉన్నత స్థాయిని చూస్తారు. అదేవిధంగా గ్రహాలలో రారాజు గురువు అనేవాడు కూడా మీకు మంచి స్థితికారకుడు, బాగున్నాడండి. తర్వాత కేతువు కూడా మంచి స్థితికారకుడు, మీకు గ్రహాల యొక్క పనితనం బాగుంది, ఇక్కడ బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పొచ్చు. కాకపోతే నీ పేరులో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ పేరులో ప్రాబ్లం కాస్త నేను సెట్ చేశానండి. 25 సార్లు రాయండి షాకీర్, SHAKEER షాకీర్ అని చెప్పేసి 25 times రండి, 25 days రండి, మధ్యలో 2 days బ్రేక్ ఇవ్వండి. అదేవిధంగా రిపీట్ కోర్స్ చేసుకోండి. అదేవిధంగా మీరు ముస్లిమ్స్ కాబట్టి అయినా ప్రాబ్లం లేదనుకుంటే ఒకసారి కాళహస్తికి వెళ్ళి కాలసర్పయోగం పూజ చేయించుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయండి. ఒకసారి మీ వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, అక్కడ పూజ చేస్తారు, బాగుంటుంది. అది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. మీ లైఫ్ని ఒక స్థాయిలో నుండి ఇంకో స్థాయికి బ్రహ్మాండంగా మార్చే అవకాశాలు ఈ యొక్క దోషంలో ఉంటాయండి. కాబట్టి లక్కీ నెంబర్ వచ్చేసి 1 కానీ 2 కానీ 9. లక్కీ డేస్ మండే, ట్యూస్డే, వెనస్డే, సండే. లక్కీ డేట్స్ వచ్చేసి 1, 2, 9, 10, 20, 27. తర్వాత లక్కీ కలర్ వచ్చేసి వైట్, రెడ్, గ్రీన్ కలర్ కానీ వాడచ్చు. లక్కీ స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ, మోర్ దెన్ 2 carats ఉండాలండి. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కు ధరిస్తే బాగా చక్కటి ఫలితాలు ఉంటాయి. డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కుగా చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ షాకీర్ గారు. ఓకేనండి, మరి ఎంతోమంది పేర్లు చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి మీరు అంటూ ఉంటారు కేవలం ఒక పద్ధతిలో అయితే సెట్ అయింది, మిగతా 2 పద్ధతుల్లో కూడా సెట్ అయితేనే బాగుంటుందని అంటుంటారు కదా. ఏదో ఒక పద్ధతి చూస్తే సరిపోతుంది కదా, మరి మీరు ఎందుకు 3 పద్ధతుల ద్వారా అన్ని రకాలుగా కూడా అవగాహన చెప్తూ ఉంటారు వారికి? చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. ఎందుకంటే యాక్చువల్గా నేను చూసేది 3 రకాల పద్ధతులు అండి. మాకు తెలిసి అంటే నేను 3 దగ్గర శిష్యరికం చేశాను. అంటే ఒకరి పద్ధతులు ఒకరికి, అంటే మామూలుగా ఒక గురువు గారు నాకు చెప్పారంటే యాక్చువల్గా ఏముందంటే ఒక పద్ధతిలో చూస్తే చాలు అని ఒక ఫీలింగ్, కానీ లేదండి. ఒకరు అంటే ఇప్పుడు న్యూమరాలజీలో కూడా చాలా రకాలు ఉండండి. కొందరు ఆస్ట్రాలజీ మాత్రం బేస్ చేసుకొని చూస్తారు, కొందరు న్యూమరాలజీ ఓన్లీ న్యూమరాలజీ బేస్ చేసుకొని చూస్తారు. నేను ఇక్కడ గ్రహాల ఉచ్చ స్థితిలో అంటే నేను నేర్చుకున్నది అది. అంటే నేను కరెక్షన్ చేసిన పేపరు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, జస్ట్ నేను చెప్పేది దానిలో జస్ట్ ఒక
తప్పు ఒక మిస్టేక్ ఉన్నదంటే నేను అదంతా వదిలేస్తాను. అంటే అంత పర్ఫెక్ట్గా ఎవరైనా అంటే పెద్దవాళ్ళే రాని చిన్నవాళ్ళే రాని అంటే మంచిగా ఉన్న మంచి స్థాయి వాళ్ళు వచ్చేసి వాళ్ళకు ఏదో కార్లు వచ్చారని మంచిగా చూస్తాను, బీద వాళ్ళకు ఏదో టక్కి మంచి నా దగ్గర రిజల్ట్స్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. బల్లగుద్ది చెప్పేది ఏంటంటే నేను అన్ని రకాల పద్ధతుల్లో చూస్తాను, 3 రకాల పద్ధతుల్లో చూస్తాను, ఆస్ట్రాలజీ చూస్తాను, దీనిలో ఏది ఒకటి లోపం ఉన్నా కూడా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ గ్రహాల ఉచ్చనీచ స్థితులు చూస్తాను, ఆస్ట్రాలజీ చూస్తాను, తర్వాత న్యూమరాలజీలో నెంబర్స్ చూస్తాను, 1 నుంచి 9 వరకు నెంబర్స్, 1 నుంచి 9 వరకు గ్రహాలు, ఈ గ్రహ పరిస్థితులను ఈ సంఖ్యా పరిస్థితులను మొత్తం కరెక్ట్గా చూసి వాళ్ళకు కరెక్షన్ అనేది ఇస్తాను. బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ మధ్యలో నా దగ్గరికి ఒక ఆమె వచ్చిందండి, యూఎస్ఏలో ఆమె నా దగ్గర నుండి కరెక్షన్ తీసుకొని అక్కడ వాళ్ళ న్యూమరాలజిస్ట్కి వరకు చూపించిందట. చూపిస్తే మరి చాలా బాగుందండి అని చెప్పేసి ఆ నంబర్ నాకు మా ఆఫీస్ నెంబర్కు ఫోన్ చేయమని చెప్తే అతను నాతోని ఒక 10 మినిట్స్ మాట్లాడాడండి. ఎందుకంటే పర్యటన ఉన్నప్పుడు కూడా కల్పించారు. స్టేట్స్ నుండి ఒక న్యూమరాలజిస్టు నాకు ఈ మధ్య పరిచయం అయ్యాడండి. ఎందుకంటే బాగుంది సార్ మీ యొక్క చూసే విధానం బాగుంది, అంటే అన్ని మత సాంప్రదాయాలు కాకుండా అన్ని దేశాల పరిస్థితులను, అంటే ఇప్పుడు భూగ్రహం మీద ఎక్కడో ఒక కాడ జన్మిస్తాం, అంటే ఇప్పుడు యూఎస్ఏలో జన్మించిన వారికి వేరే సిస్టమ్, ఈ ఇండియాలో జన్మించారు కాబట్టి ఈ సిస్టమ్ అని అట్లా కాకుండా అన్ని పద్ధతులలో నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒక నెంబర్ సింగిల్ డిజిట్తో మాత్రం కలవదండి. ఎవరికో అదృష్టవంతులకు మాత్రమే సింగిల్ డిజిట్తో కలుస్తుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళని అడుగుతానండి, మీరు పేరు వినసంపుగా ఉండాలా లేకపోతే కరెక్షన్లో మీకు పర్ఫెక్ట్గా అంటే మంచి భవిష్యత్తు ఉండాలా అని చెప్పేస్తే ఫస్ట్ వచ్చిన వాళ్ళు మాకు అన్ని పద్ధతులలో చూడండి అంటారు. నేను కరెక్షన్స్ చేస్తే జస్ట్ 2 నుండి 3 లెటర్స్ మ్యాక్సిమం కలుపుతానమ్మా. ఎందుకంటే రిజల్ట్స్ రావాలి వీళ్ళకి, మనకు కావాల్సింది రిజల్ట్స్. అక్షరాల సడలి అంటే వినసంపుగా ఉండేదానికి కాదు, చూడడానికి చక్కగా ఉండేది కాదు, మంచి ప్రొనౌన్సియేషన్ కూడా బ్రహ్మాండంగా నేను సెట్ చేస్తానండి. కాబట్టి ఇవన్నీ కూడా సెట్ చేస్తాను కాబట్టి రిజల్ట్స్ కూడా అదే విధంగా ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే మేడం, మేము కర్నూలు నుంచి చేస్తున్నాం మేడం. ఓకే, మీ పేరు? అదే మేడం, మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. వారి పేరు? కుమారి మేడం. కుమారి, పూర్తి పేరు కుమారి ఏనండి? ఏ కుమారి మేడం, ఇన్షియల్ ఏ కుమారి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 9/8/2007. 9/8/2007. కుమారి అని పిలుస్తుంటారా? నిక్ నేమ్స్ కూడా ఏమైనా పెట్టారా? లేదు మేడం, కుమారి అని పిలుస్తాం మేడం. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. ఇదే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికోసం, ఫ్యూచర్ బాగుండేదానికోసం నేమ్లో కరెక్షన్ ఏమైనా ఉంటే తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్ బాగుండే విధంగా కరెక్షన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి కరెక్షన్ చెప్పమని అడుగుతున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. రామకృష్ణ నిహాన్ గారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలిస్తున్నారు, వివరాలు అన్నీ చెప్తారు. ప్రెసెంట్ ఇప్పుడు ఏంటి, స్కూల్కి వెళ్తున్నారా? 9/8/2007 అని చెప్పారండి. ఏం చదువుతున్నారండి? చెప్తారండి, మాట్లాడండి. ఓకే సార్, మీరు యాక్చువల్గా కుమారి అనే పేరులో సంఖ్యాబలం లేదండి. యాక్చువల్గా పాప 2007 కాబట్టి మీరు ఒక నేమ్ మంచిది పెట్టుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఈ పేరులో కుమారి అనే పేరులో అసలు సంఖ్యాబలం లేదు. 16 నెంబర్ వస్తుంది. 16 మొత్తం టోటల్గా రివర్స్ బ్లాస్టింగ్ నెంబర్ అని కూడా అంటారు. 1 సూర్యుడు 6 శుక్రుడు, ఈ మధ్యలో ఏర్పడిన సంఖ్య కేతువుగా చెప్పుకోవచ్చు. ఈ సంఖ్య అంతా మంచిది కాదు. పాపకి చిన్న భవిష్యత్తు, చిన్న పాపే కాబట్టి భవిష్యత్తు ఇంకా చాలా ఉందండి. ఆమెకి ఇంకా 100 ఇయర్స్ ఆ రేంజ్లో ఉంది భవిష్యత్తు. కాబట్టి ఆ కుమారి అనే పేరును మొత్తం అవాయిడ్ చేయండి. ఇంకేదైనా మంచి పేరును మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేది ఉంటే బ్రహ్మాండమైన రిజిస్తాను. కుమారి మాత్రం పిలవకండి, కుమారి పేరుతో ఎవరు కూడా పిలిపించుకోకండి. కాబట్టి మీరు ఒకసారి మా దగ్గరికి కన్సల్ట్ అయ్యండి. పిల్లలకి మంచి జాతక ఫలితాలను కూడా ఇస్తానని కూడా నేను చెప్తున్నాను. ఓకే, మరి ప్రేక్షకులు ఎవరైనా సరే రామకృష్ణ నిహాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ చేసుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లలకు పేర్లు పెట్టాలి, వ్యాపార సంస్థలకు కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి, ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా లక్కీ నెంబర్స్గా సెట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం అందుబాటులో ఉంది. యూట్యూబ్ సెర్చ్లో లక్కీ టైమ్ న్యూమరాలజీని టైప్ చేసి కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు న్యూమరాలజీకి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారని చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇది నాటి లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామకృష్ణ నిహాన్. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ 8-3-966/27, రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మ సంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెలమస్ 7674820034, 7674820032, 885200